ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అతి లోతైన మర్మము ఒకటి నేను చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే మాట మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దేవుడు ముందర ఈ జగత్ పునాదిని పుట్టించాడా? మానవుణ్ణి ముందర పుట్టించాడా? జగత్ పునాది అంటే సూర్య చంద్ర నక్షత్రములు, భూమి, ఆకాశములు. ముందర దేవుడు వీటిని కలగజేశాడా? మానవుణ్ణి చేశాడా? ముందర దేవుడు మానవుణ్ణి నిర్ణయించాడు. బైబిల్ ప్రవచనం ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధుల మును నిర్దోషములై ఉండవలననే జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవుడు మనలను ఈ జగత్ పునాది వెయ్యబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఈ సూర్య చంద్ర నక్షత్రములు, ఈ భూమి, అలాగే ఈ గ్రహాలు ఇవన్నీ లేనప్పుడే ఆయన మనల్ని సిద్ధపరుచుకున్నారు. మనందరము పరలోకములో తండ్రి యొద్దే ఉన్నాము. ఆ తండ్రి మనందరిని కూడా యేసు ప్రభువులో చక్కగా అమర్చారు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే మానవుడు ఈ జగత్ పునాది వెయ్యబడక మునిపే దేవుని యొద్ద మనము నిర్ణయింపబడ్డాము. దేవుడు ఈ లోక ఏర్పాటును బట్టి మనలను ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ లోకంలో మంచి చెడ్లు తెలుసుకోవడానికి, ప్రేమ, ఆత్మీయతలు తెలుసుకోవడానికి, దేవుడు పెట్టిన ధర్మక్షేత్రం తెలుసుకోవడానికి, ఈ జ్ఞానం తెలుసుకోవడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించడం జరిగింది. మనము ప్రయాణికులమే. ఎప్పటికైనా మనము దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై